నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో విషాదం జరిగింది. మట్టి దిబ్బ కూలి 10 మంది మృతి చెందారు. ఉపాధి హామీ పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ నాడి తెలుసుకుందాం. బసవరాజ్, మృతి చెందిన వారి వివరాలు తెలుసాయా? శ్రీనివాస్, చాలా ఘోరమైన దుర్ఘటన ఇవాళ ఉదయం ఇక్కడ నారాయణపేట జిల్లా మరికల్ మండలం పీలే గ్రామంలో చోటు చేసుకుంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇక్కడ మట్టి చర్యలు కొండ దిబ్బలు తీసేందుకు వెళ్ళిన కూలీలు అక్కడికి వెళ్లి పనులు చేస్తుండగా కాస్త ఏదైతే సగం తీసిన కొండ చర్య ఉందో దాని కింద నీడ కోసం వెళ్లి కూర్చున్న సమయంలో ఆ పైన ఉండే మట్టి దిబ్బ మొత్తం కూలిపోయి దాదాపు 10 మంది మృతి చెందారు. మృతి చెందిన మొత్తం కూడా ఇప్పటి వరకు వెలికి తీసిన మృతదేహాలను బట్టి మొత్తం మహిళలే ఉన్నారు. అయితే ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇది దారుణమైన సంఘటన. ఇప్పటికే అధికారులు అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. అయితే ఇంకా మరికొంతమంది కూడా చనిపోయారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఇక్కడ క్లియర్ అయిన తర్వాత ఎంతమంది చనిపోయారనే లెక్క తెలియాల్సి ఉంది. అదేవిధంగా మృతి చెందిన కూలీలందరూ తీలేరు గ్రామవాసులే. దాంతో తీలేరు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్, అంటే ఉపాధి హామీ పనులకు వచ్చారని చెప్తున్నారు. మొత్తం ఎంతమంది కూలీలు వచ్చారు? సో ఉపాధి హామీ పనులు చేసేటప్పుడు అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదా? దాదాపు 100 మంది కూలీలు అక్కడ పనిచేస్తుండగా అయితే దాదాపు దాంట్లో ఒక 20 మంది మహిళలు నీడ కోసం ఏదైతే ఇక్కడ గుట్ట ప్రాంతం పక్కన ఉండే నీడలో కూర్చోవడం జరిగింది. అయితే ఈ తవ్విన గుట్ట అదేవిధంగా లోపలికి అంటే కొంత లోయలా తీసిన గుట్ట కావడంతో లోపల వెళ్లి కూర్చోవడం జరిగింది. అయితే పైనుంచి ఒక్కసారిగా దిబ్బ విరిగి వారిపైన పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇక్కడ నీడ కోసం ఏదైతే ఏర్పాట్లు చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. అక్కడ ఉండే ఎవరైతే సెక్టోరియల్ అధికారులు ఉండాల్సిందో అక్కడ ఇంకా ఎవరు రాలేని పరిస్థితి. ఉదయం 7 గంటల నుంచే ఈ పనులు ప్రారంభం కావడంతో సరైన సమాచారం లేక కొంత అదేవిధంగా అక్కడ సమాచార లోపం కూడా ఇంకా కనిపిస్తుంది. మొత్తానికి 10 మంది మృతదేహాలు వెలికి తీశారు. ఈ దిబ్బను మొత్తాన్ని తొలగిస్తే తప్ప పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే అక్కడ ప్రత్యేక సాక్షులు కూడా ఎవరు లేరు. దాదాపు 20 మంది దాంట్లో ఉండిపోయిన పరిస్థితి నెలకొంది కనుక ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. రైట్, మృతదేహాన్ని వెలికి తీసేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ స్థానికుల సమాచారం మేరకు జేసీబీతో మొత్తం మట్టిని తొలగించడం ప్రారంభించారు. మట్టిని అంటే కింద ఇంకెవరైనా ప్రమాదంలో ఇంకా బతికి ఉండే అవకాశం ఉన్నందున చాలా జాగ్రత్తగా మట్టిని తొలగించడం జరుగుతుంది. కనుక ప్రాసెస్ మొత్తం చాలా నిదానంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి 10 మంది మృతదేహాలు బయటికి రావడం మొత్తం జేసీబీతోనే ఇది తీసి బయటకు తీయడం జరిగింది. శ్రీనివాస్, రైట్, ఇప్పటి వరకు ఎన్ని మృతదేహాలు బయటకు తీశారు? మొత్తంగా 10 మంది మృతదేహాలు బయటకు తీశారు. 10 మంది మహిళలే ఉన్నారు. వీరంతా కూడా తీలేరు గ్రామస్తులే. అయితే పేర్లు ఇంకా తెలియాల్సి ఉంది. వీరి పేర్లు తెలియాల్సి ఉంది. ఒకటే గ్రామానికి చెందిన వారు ఒకే ప్రాంతంలో పనికి వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తానికి తీలేరు గ్రామ వాస్తవ్యులు అని మాత్రం తెలుస్తుంది, కానీ ఇంకా పేరు తెలియాల్సింది. శ్రీనివాస్, రైట్, ఉపాధి హామీ పనులకు వచ్చారని చెప్తున్నారు కదా, వచ్చిన వాళ్ళు అసలు ప్రత్యక్ష సాక్షులు ఎంతమంది ఉన్నారని చెబుతున్నారు? ప్రస్తుతం 10 మృతదేహాలు వెలికి తీశారని చెప్తున్నారు. ఇంకా ఏమైనా ఉంటాయని వాళ్ళు అనుమానిస్తున్నారా? ఖచ్చితంగా మొత్తం క్లియర్ అయ్యే వరకు ఎంతమంది ఉన్నారనే విషయం ఎవరికి తెలియదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది అంటే వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. ఆ దగ్గరలో ఉండే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళు దాదాపు 20 మంది పనిచేస్తున్నట్టు ఉన్నట్టు. రైట్, బసవరాజు, మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు, నమస్తే. నమస్కారం అండి. మీకు ప్రమాద విషయం తెలిసి ఉంటుంది. మట్టి దెబ్బల కింద ఉన్న వారందరినీ మొత్తానికి వెలికి తీయడానికి ఎటువంటి సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి? సార్, మేము వెళ్తున్నాం. 2 minutes లో మేము స్పాట్ కూడా వెళ్తున్నాం. కలెక్టర్ గారు వెళ్ళిపోయారు. అధికారులందరూ కూడా ఇమ్మీడియట్ గా అక్కడ వెళ్ళిపోయి సహాయ చర్యలు చేపడుతున్నారు. మా గ్రామ పెద్దలను కూడా అప్రమత్తం చేసాం. డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. ఒక 5 నిమిషాల్లో మేము కూడా అక్కడ వెళ్తున్నాం. ఖచ్చితంగా జరిగిన సంఘటన కూడా మేము విచారిస్తాం, కుటుంబాలను ఆదుకుంటాం. జరుగుతున్నది ఇంకా ఆ మట్టి దిబ్బలు కోరుకోవడం వల్ల కూడా సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి. జరిగిన వెంబడే ఒక 15 నిమిషాల్లోనే ఇమ్మీడియట్ గా స్థానానికి అధికారులందరూ కూడా చేరుకోవడం జరిగింది. మేము కూడా 5 నిమిషాలు వెళ్తాం సార్. వెళ్ళి మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు తగిన సమాచారం మీకు ఇస్తాం. అసలు ప్రాథమికంగా మీకు ప్రమాదానికి కారణాలు ఏమని చెబుతున్నారు?
ఇప్పుడు అక్కడ వాళ్ళు రాత్రి వర్షం పడ్డది. ఆ వర్షానికి ఆ మొత్తం మట్టి దిబ్బలన్నీ నాని ఉన్నాయి. వాళ్ళు భోజనం చేస్తున్నారు మట్టి దిబ్బల కింద. అది అది ఆ మట్టి దిబ్బల కింద భోజనం చేస్తున్న క్రమంలో అది కూలి వాళ్ళ మీద పడ్డదని చెప్తా ఉన్నారు. పని చేస్తున్నప్పుడు కాదు, భోజనం చేస్తున్నప్పుడు అని. అది ఆ విషయాన్ని ఇప్పుడు మనం చూసిన తర్వాత ఆ భోజనం చేసే గిన్నెలు ఉన్నాయా లేదా అది కూడా మేము పరిశీలిస్తాం. అది అసలు పని చేస్తున్నప్పుడు కూలిందా, పని చేసిన తర్వాత భోజనం చేస్తుంటే కూలిందా అని కూడా మేము విచారిస్తాం అని తెలుసుకుంటాం. ఇప్పుడు రైట్, దాదాపుగా ఇప్పటి వరకు 10 మృతదేహాలు వెలికి తీసినట్టుగా చెప్తున్నారు. 10 మృతదేహాలు కూడా మహిళలే ఎక్కువగా ఉన్నారని చెప్తున్నారు. సో 10 మంది కూడా మహిళలే అని చెబుతున్నారు. సో మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అదే అండి, ఇప్పుడు జనరల్ గా మట్టి పని అంటే మహిళలు మగవాళ్ళు అందరు ఉంటారు. మరి వాళ్ళు భోజనానికి మహిళలందరూ ఒక దగ్గర కూర్చున్నారు. ఆ నీడకు, ఆ మట్టి దిబ్బ కింద నీడ కూర్చున్నారు. ఆ వర్షానికి ఆ మొత్తం మెత్తగా అయిపోయి అది కూలింది అనేది సమాచారం, మాకున్న సమాచారము. భోజనం చేస్తున్నప్పుడు జరిగింది అని చెప్పి, నీడ ఉంది కానీ ఆ పెద్ద మట్టి దిబ్బ సాటుకు తినడం మూలన అట్లా జరిగింది అనేది మాకున్నది. సో ప్రభుత్వం తరపున ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తారు మీరు మృతుల బంధువులు? ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ గారు, సిఎస్ గారు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడం, మా కలెక్టర్ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పడం, తగిన సహాయం వాళ్ళకి ఇవ్వాలని చెప్పడం. మా ముఖ్యమంత్రి గారు కూడా ఆరాధిస్తా ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు కూడా సమాచారం అడిగి తెలుసుకున్నారు. హఠావట్టిన మాకు కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అయ్యే సహకారం 100% ఉంటుంది. ఎక్కడ లేనటువంటి సహకారం మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గౌడ్ గారు. చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నా